శ్రీకృష్ణుని యొక్క దైవీ ప్రణాళికలో భాగంగా హిమాలయాల్లోని ఋషికూటమి ప్రేరణతో ప్రపంచ రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో, సామాజిక, విద్యా రంగాలలో సంభవించనున్న పెనుమార్పుల గురించి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య 1985లో ఇచ్చిన వివరణ నూతన యుగం యొక్క రూపురేఖలు. తెలుగు అనువాదము మాస్టర్ ఆర్కే. ప్రపంచ శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో జరగబోయే మార్పులు. ఈనాటి ప్రపంచం చాలా అనూహ్యంగా ఉంది. గత 300 సంవత్సరాలలో వైజ్ఞానిక, ఆర్థిక, రాజనైతిక, సామాజిక పరివర్తనాలు ఎంత తీవ్రగతిలో మారాయి అంటే దానిని ఒక అద్భుతం అనే అనాలి. 300 సంవత్సరాల క్రిందటి వ్యక్తి ఇప్పుడు సడన్గా జీవిస్తే అడుగడుగున ఆశ్చర్యచకితుడు అవుతాడు. రైలు, కారు, విమానం, టెలిఫోను, టీవీ, విద్యుత్ ఎంతగా నిత్య జీవితంలో సాధారణం అయ్యాయి అంటే వీటి గురించి తెలియని వ్యక్తి అవాక్కైపోతాడు. రానున్న కొలది సంవత్సరాలలో ఇంతకంటే ఆశ్చర్యజనకమైన మార్పులు వస్తాయి. ఈనాటి వ్యక్తులు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది నోట్ చేసుకుని ఉంచుకొని రానున్న కొలది సంవత్సరాల తర్వాత ప్రపంచ పరిస్థితులతో పోల్చి చూస్తే వాటి మధ్య భూమి ఆకాశాల మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. దీనిని ఊహించలేని వ్యక్తులు తమ తెలివితేటలు, సంపద యొక్క గొప్పతనపు భ్రమలను అనేకసార్లు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక అనుపయుక్తమైన జీవిత విధానాన్ని వదిలే ప్రయత్నాలు కూడా మొదలు పెడతారు. ఒకసారి ఆలోచన పద్ధతి మారితే క్రియాకలాపాలు మారడానికి ఆలస్యం పట్టదు. కానీ ఆకస్మిక మార్పులు తట్టుకోవడం అంత సులభం కాదు. ఊహించనిది ఎదురైనప్పుడు వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతాడు. స్వప్నలోకంలోనికో, ఒక మాయా ప్రపంచంలోనికో అడుగిడినట్లు భావిస్తాడు. లక్షలాది సంవత్సరాల నుండి ప్రతి క్షేత్రంలోనూ ప్రగతి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తరం తర్వాత తరం ఎక్కువ అవగాహన చూపిస్తూనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు జరిగినది, జరగనున్నది అద్భుతమైనదే కాక అభూతపూర్వమైనది. 300 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరిగినది, రానున్న కొలది సంవత్సరాలలో ప్రపంచం ఎటు వెళ్ళనుందో, ఏ స్వరూపం దాల్చనున్నదో తులనాత్మకంగా పోల్చగలిగితే దానిని ఒక భయంకర భూకంపంగా అభివర్ణించవచ్చు. ఇది అత్యుక్తి కాదు. ఒకప్పుడు ఋషి, ముని, మనీషి, దార్శనికులు సమాజంలో సర్వోచ్చ వర్గంగా భావించబడేవారు. వారి ప్రతిపాదన శాసనాధ్యక్షులకు, ధనాధ్యక్షులకు, ఇతర విశిష్ట వర్గాలకు మాన్యమయ్యేది. వారి మాటలను పెడచెవిన పెట్టే దుస్సాహసం ఎవరూ చేసేవారు కాదు. ఎందువలన అంటే సమయానుకూల మార్గ నిర్ధారణలో వారి సామర్థ్యం, వర్చస్సు అసాధారణం. దార్శనికులు మొదటి వర్గంలోనికి వస్తారు. వీరు శాస్త్రాలు రచించి ఆ కాలపు సమస్యలకు సమాధానాలు ఇచ్చేవారు. ప్రవచనాలు ఇచ్చే వ్యాసపీఠముల మీద వీరి అధికారమే ఉండేది. రాజు నుంచి నిరుపేద వరకు వీరికి అసామాన్య మాన్యత ఉండేది. ఈనాడు కూడా ఈ వర్గం రచయితలుగా, కవులుగా, కళాకారులుగా ఉన్నప్పటికీ వారికి ఒక స్థాయి కానీ, లక్ష్యం కానీ లేదు. వారిలో ఎక్కువ మంది ధనవంతుల భట్రాజులుగా ఉంటున్నారు. ధనవంతులు ఏది ఆలోచించి ఏది వ్రాయమని నిర్దేశిస్తున్నారో అదే చేస్తున్నారు. ప్రచురణ వ్యాపారం అయిపోయింది. అది ధనికుల చేతిలో ఉంది. అందువల్ల సంచాలకుని నీతి పాటింపబడుతుంది. ఈనాడు అనేక పేపర్లు, పత్రికలు ప్రచురింపబడుతున్నాయి. పుస్తకాలు కూడా అచ్చవుతున్నాయి. కానీ ఎక్కడా రచనల్లో స్వతంత్ర గొంతు లేదు, స్వేచ్ఛ లేదు. ప్రచురణకర్త ఏది లాభసాటి అనుకుంటాడో రచయిత అదే వ్రాస్తాడు. ఎందువలన అంటే రచయితకు తన స్వామి భావాలకు అనురూపంగా వ్రాస్తేనే ధనం లభిస్తుంది. లాభం లేని చోట ప్రచురణకర్త ధనమును వినియోగించుట కదా. రచయితకు తనదైన ప్రకాశీ వ్యవస్థ లేదు. ఉన్న ఒకటో అరో ప్రతిస్పర్ధ పోటీకి తట్టుకోలేక ఎలాగోలా నెట్టుకు రాబడుతున్నాయి. వీరికి కొనుగోలుదారులు లభించడం లేదు. ఇటువంటప్పుడు ఫ్రీ ప్రెస్ ఉండి లేనట్టే ఉంటుంది. రచయితలు, ఆలోచనపరులు, దార్శనికులు ఇప్పుడు లేనట్టే లెక్క. మనీషులలో రెండవ వర్గం వైజ్ఞానికులది. పురాతన కాలంలో వైజ్ఞానికుల బాధ్యత దార్శనికులే తీసుకునేవారు. భౌతిక క్షేత్రంలో అభిరుచి కలిగిన చరకుడు, కణాజ్యుడు, నాగార్జునుడు, యాజ్ఞవల్క్యుడు, ద్రోణాచార్యుడు లాంటి వారు భౌతిక అనుసంధానాలు చేసేవారు. లేదా వ్యాసుడు, కపిలుడు, వశిష్ఠుడు, గౌతముల వలె యుగదర్శనానికి క్రొత్త అధ్యాయాలు కలిపేవారు. ఈనాడు పై ఇరు వర్గాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
వైజ్ఞానిక ఆవిష్కరణలలో సైంటిఫిక్ రీసెర్చ్లో ఒక తరం వారు చాలా కృతకృత్యులై ప్రసిద్ధిగాంచారు. సాధారణ యోగ్యతలే ఉన్నప్పటికీ సామాన్య జనులకు అసాధారణ లాభాలు ఇచ్చేవి కనిపెట్టారు. ఇప్పుడు విద్యుత్తు మానవ జీవితం యొక్క అవిచ్ఛిన్న అంగం అయిపోయింది. దీని తర్వాత స్థానం వాహనాలది. సైకిల్, రైలు, మోటారు, స్టీమరు, ఏరోప్లేను దూర ప్రయాణాలను సులభ సాధ్యం చేశాయి. బరువు మాత ఖర్చు కూడా చాలా తగ్గింది. అందువల్ల అనేక వ్యాపారాలు తీవ్రగతిలో వృద్ధి చెందాయి. టెలిఫోన్, రేడియో, టీవీల ఉపయోగం కూడా అదే విధంగా వృద్ధి చెందింది. ఈ యుగంలో మానవ జీవిత నిత్యావసరాల పూర్తిని వైజ్ఞానికులు చేసి అసాధారణ సహాయం అందించారు. ఉత్పాదనకు అవసరమయ్యే అనేక చిన్న పెద్ద ఆవిష్కరణలకి కూడా మానవ జాతి వారికి కృతజ్ఞతగా ఉంటుంది. పంప్స్ మొదలైనవి ఈ శ్రేణికి చెందుతాయి. కానీ ఈ వర్గం కూడా దార్శనికుల వలె తమ గరిమను ఉంచుకోలేకపోయింది. ఆవిష్కర్తలకు తమదైన ఉత్పాదన క్షేత్రం లేదు. అందువల్ల వారు ధనవంతుల కొరకు పనిచేయవలసి వచ్చింది. ఇక్కడ నుండి అంతా గందరగోళం అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని శిక్షణ చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ దానిని ఉపయోగించే తీరు చూసి చాలా బాధ వేస్తుంది. ప్రెస్ కూడా ఒక అద్భుతమైన శక్తి, కానీ ఆ క్షేత్రంలో కూడా ఉపయోగపడేది చాలా తక్కువ. పనికిరానిది చాలా ఎక్కువ ముద్రితం అవుతోంది. చిత్రాలు చూసేవారు, పుస్తకాలు చదివేవారు వీటి నుంచి దూరంగా ఉంటేనే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ రోజుల్లో సుమారు 50,000 మంది ఉచ్చశ్రేణికి చెందిన వైజ్ఞానికులు క్రొత్త ఆయుధాలను నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. దీనివలన వీరికి పూర్తి గౌరవమే కాక కావలసినంత ధనం కూడా లభిస్తున్నది. వీరు ఇంతగా ఇతరత్రా వీటిని పొందలేరు. అందువల్ల వారి మౌలికమైన ఆలోచన విధానాలను మంచి మార్గంలో ఉపయోగించడానికి వీలు కాదు. సంపత్తి, సుఖ సామగ్రి అంటే అందరికీ ఇష్టమే. వారు దార్శనికులైనా వైజ్ఞానికులైనా వాటిని ఇష్టపడతారు. అందువల్ల ఇప్పటి స్థితిని చూసి ఈ ఇరు వర్గాల్లో స్వతంత్ర ఆలోచన విధానం లుప్తమైనదని భావించవచ్చును. దార్శనికులు, వైజ్ఞానికులు కూడా ధనవంతుల కొరకు, యజమానుల కొరకు పనిచేయవలసి వస్తోంది. ఇది దుర్భాగ్యపూర్ణమైన దుర్గతి. దీని నుంచి బయటపడడం ఎలా? వారిని బయటకు తీసేవారు ఎవరు? కుటీర పరిశ్రమకు సంబంధించిన అనేక యంత్రాలను వైజ్ఞానికులు తయారు చేయవలసి ఉన్నది. ఇవే కనుక తయారు చేయబడితే అనేక మంది నిరుద్యోగం నుండి రక్షింపబడితే కాక అభావజన్య కష్టాల నుండి తప్పించుకోగలుగుతారు. ఇంటిలో ఉపయోగపడే పిండిమర, నూనెగానుగా, చెరక, హ్యాండ్లూమ్స్, కంసాలి, వడ్రంగి, కుమ్మరానికి సంబంధించిన యంత్రాలను కనిపెట్టగలిగితే సామాన్య జీవితంలో సుఖం పెరగడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. చౌకగా ఉండే పంపు సెట్లు అందరికీ అవసరమే. కాగితాన్ని తయారు చేసే పరిశ్రమను ప్రతి పల్లెటూరులోనూ నెలకొల్పవచ్చును. సూర్యుని వేడితో నడిచే కుంపట్ల వల్ల ఖర్చు లేకుండా వేడి నీళ్లు పొందటమే కాక వంట చేసుకోవడానికి, ఎండబెట్టుకోవడానికి పనికి వస్తాయి. పైన కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఎడ్ల బండిలో చాలా మార్పులు తీసుకురావచ్చును. ఈ పనులన్నిటినీ తయారు చేయడానికి మన వైజ్ఞానికులు సమర్థత కలిగిన వారే. ఈ యంత్రాల ఉత్పాదనే చాలా పెద్ద పరిశ్రమగా మారవచ్చు. కానీ ఇటువంటి ప్రయత్నాలేమీ కనిపించటం లేదు. కుటీర పరిశ్రమ పేరు మీద జరుగుతున్న ప్రయత్నము హాస్యాస్పదంగా ఉండి స్థాపించిన వారికి మోయలేని భారంగా మారుతోంది. తయారు కాబడిన యంత్రాలన్నీ మనస్ఫూర్తిగా నిర్మించబడక స్లిప్ స్లాట్లా తయారయ్యాయి. ఈ యంత్ర నిర్మాతలకి, ఆవిష్కర్తలకి మధ్య మనస్సులో నిజమైన పారస్పరిక సంయోగం ఏర్పడి దానికి అవసరమయ్యే ధనం లభించి ఉంటే ఉపభోక్తలకు అద్భుతమైన లాభాలు వచ్చి ఉండేవి. సహకార సంఘాల ద్వారా ముడిసరుకు ఇప్పించబడి తయారైన వస్తువులకు ఉపయుక్తమైన మార్కెట్ని ఇప్పించగలిగి ఉంటే పరిస్థితులు వేరొకలాగానూ ఉండేవి. అప్పుడు మనం కేవలము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉండేవారము కాము. పేడ మాత్రమే కాక ఇతర చవక ప్రాకృతిక వనస్పతులు, ఎరువులు కనిపెడుతూ ఉండేవారము. పశువుల కొరకు ఫీడ్స్లో అధిక దిగుబడిని ఇచ్చే, సంవత్సరం పొడుగున ఎదిగే గడ్డిని పెంచినప్పుడు పశుపాలన అనేది ఒక నష్టపోయే వ్యవసాయంగా మిగిలి ఉండేది కాదు. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? ఈనాడు దేశమంతటా ప్రణాళికాబద్ధమైన కుటీర పరిశ్రమలు విస్తరించాలి. ఇప్పుడు అది అమలు జరుగుతున్నట్టు కనపడ్డా అది అపర్యాప్తము, అసంతోషజనకము. మన వైజ్ఞానికులకు, నిర్మాతలకు, ఉపభోక్తలకు జపాన్లో ఉన్న స్పిరిట్ ఉంటే మన దేశంలో ఇంటెలిజెన్సియా కూడా అన్ని క్షేత్రాల్లోనూ చమత్కారాలు సాధించి ఉండేవారు. కానీ ఇది ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరికి 2 చేతులతోనూ సంపాదించాలని ఉన్నప్పుడు
ప్రతిభలన్నీ విదేశాలకు, పెట్టుబడిదారీ దేశాలకు వలసపోతాయి. కుటీర పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి అన్నీ నష్టంలో ఉన్నాయి. ముందడుగు వేసిన ప్రతి ఒక్కరి ఉత్సాహము నీరు కారిపోతోంది. ఇదే మాట దార్శనికులు, మనీషులకు కూడా వర్తిస్తుంది. కాలం ఎంత వేగంగా ముందుకు వెళుతుందో ఆ అనుపాతంలోనే సమస్యలు కూడా పెరిగాయి, చిక్కుముడులు పడ్డాయి. అవి అన్నీ కూడా బుద్ధి సంగతమైన వ్యవహారిక తథ్యాల మీద నిర్ధారిత సమాధానాలు పొందగోరుతున్నాయి. ఇటువంటి మార్గదర్శనం చేయగలిగే సాహిత్యం రచింపబడి అచ్చయి పాఠకులకు ఉచిత మూల్యంలో లభిస్తే ఎంత బాగుండును. కానీ ఈ క్షేత్రంలో కూడా అంధకారమయంగా ఉంది. ప్రతిరోజు పుస్తకాల పేరుతో లక్షలాది కాగితాలు నలబడుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక క్రొత్త మ్యాగజైన్ మార్కెట్లోకి వస్తోంది. అన్నీ అచ్చవుతున్నాయి, అమ్ముడవుతున్నాయి. ఇవన్నీ ఎవరొకరు రాస్తూనే ఉన్నారు. కానీ ఆది నుంచి అంతం వరకు ఈ ముద్రణా వ్యవస్థను సమీక్షిస్తే నిరాశ మాత్రమే లభిస్తోంది. సాధారణ జనులకు అవసరమైన విషయాల గురించి గంభీరంగా ఆలోచించి వెనుకబడిన మన దేశ పరిస్థితులకు సమన్వయం కుదిర్చి ఉపయోగపడేది ఏమైనా చేయబడుతున్నదా అనేదే ప్రశ్న. ఇంగ్లీషు పుస్తకాల కాగితాలను అటు ఇటు త్రిప్పి వాటిని తమ పేరుతో ప్రాంతీయ భాషల్లోకి ముద్రించుకోవడం జరుగుతోంది. తక్కువ కాలంలో చేసిన శ్రమకు ఎక్కువ ఫలితాన్ని పొందటానికి ఈ విధానమే సులభం కూడా. సమయానుకూల, వ్యావహారిక, తథ్యపూర్ణమైన సమస్య నివారణోపాయాలను అందజేయడమే కర్తవ్యంగా భావించే మనీషులు కరువయ్యారు. 17 సంవత్సరాలు నిరంతర పరిశ్రమ చేసి గ్రంథం రాసే కార్ల్ మార్క్స్ ఏరి? పాత బట్టలు సైజ్ చేసి తనకి పిల్లలకి బట్టలను తయారు చేసి భర్త తపస్సును బలపరిచే భార్యలేరి? దార్శనిక, వైజ్ఞానిక క్షేత్రాలు శూన్యమై లేదా వాటి స్థాయి దిగజారడం, దారి తప్పడం చాలా బాధాకరమైన విషయం. ఈ స్థాయి వ్యక్తులు తాము దిగజారి దిశాభ్రమ కలుగజేసే రచనలు చేస్తే దాని ప్రతిక్రియ చాలా భయంకరంగా ఉంటుంది. పూర్వకాలంలో వారినే బ్రహ్మరాక్షసులు అనేవారు. ఇప్పటి వారికి క్రొత్త నామకరణం జరిగిందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఆ బ్రహ్మరాక్షసుల తరమే ప్రోతి చెందుతోంది. ఇది ఈనాటి వాస్తవ స్థితి యొక్క పర్యవేక్షణ. దీనివల్ల ఏమవుతోంది? పని జరిగేటట్లు చూడాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. వైజ్ఞానికులు, దార్శనికులు నా ఫ్రంట్. యుద్ధానికి ఉపయోగపడే ఘాతక శస్త్రాల నిర్మాణానికి తమ బుద్ధిని ఉపయోగించవద్దు అని వైజ్ఞానికులను నేను బలవంతం చేస్తాను. ఇరుపక్షాల వారు తమ వైజ్ఞానికులు తమ గెలుపు సునిశ్చితం చేసే అమోఘ ఉపాయాలను కనిపెట్టి ఎదుటివారు వికలాంగులు కావాలని కోరుకుంటున్నారు. సూక్ష్మీకరణ తర్వాత అలా జరగకుండా చూస్తాను. ఉచ్చస్తరీయ వైజ్ఞానిక ప్రతిభ, తెలివితేటల నుంచి ఈ విధమైన ఉపయోగం పొందనివ్వకుండా చూస్తాను. వారి సామర్థ్యాలు ఇంకా కుటీర పరిశ్రమలకు సహాయపడే ఉపకరణాలను నిర్మించడానికి ఉపయోగపడతాయి. దీనికి ఉదాహరణగా నా ముందే ఒక నమూనా తయారు చేసి వెళ్తున్నాను. రచయితల, దార్శనికుల కొత్త వర్గం ఆవిర్భవిస్తుంది. అది తన ప్రతిభ మీదే ఆధారపడి ఒంటరిగానే ఆలోచించటం, రాయటం చేస్తుంది. వారి లక్ష్యసిద్ధికి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి మస్తిష్కం చైతన్యవంతమై కవాటాలు తెరుచుకుని ఈ రోజుల్లో వ్రాయవలసింది స్పష్టంగా గోచరిస్తుంది. సంపన్నుల సహాయం తీసుకోకుండా, నేటి పుస్తక విక్రేతలు ఎక్కువ లాభాల కోరికకి తలవగ్గకుండా సాధారణ జనులకు ఉపయోగపడే సత్సాహిత్యాన్ని ఇంటింటికి ప్రచురణ ధరకు ఇవ్వగలమా? నాకు ఇది సంభవమే అని విశ్వాసము. కాలము తన అవసరానికి తగిన మార్గాలు అన్వేషించుకుంటుంది. సర్వత్రా వ్యాపించి ఉన్న అంధకారంలో మెరుస్తున్న నక్షత్రం దృష్టిగోచరం అవుతుంది. దార్శనికులు, వైజ్ఞానికులు ఇద్దరూ మారుతారు. ఈ వర్గం నుంచి నేటి సమస్యలకు పరిష్కారం చూపగలిగే నవరత్నాలు ఆవిర్భవిస్తాయి. ఇటువంటి పరిస్థితులని నిర్మించడానికి నా పూర్తి యోగదానం, సహకారం ఉంటుంది. కానీ పరోక్షంగా ఉండడం వల్ల అందరూ దాన్ని చూడలేరు, గుర్తించలేరు.